మన రంగరాజన్ గారు ఏ రకమైన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ఛానల్స్ వాళ్ళని కూడా ఆయన ఈసారి కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటామంటే దీని అర్థం నాకేం నచ్చలేదండి. మీరు ఒక పండితులు, ఇప్పటివరకు మీడియానే మిమ్మల్ని హైలైట్ చేసింది. చిలుకూరు గుడిలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు అక్కడ హుండీ తీసేశారు కాబట్టి చాలా మంచి టెంపుల్ అని మీడియానే హైలైట్ చేసింది మిమ్మల్ని. అట్లా మీ మీద దాడి జరిగినప్పుడు కూడా ఇది చాలా ఘోరం అని చెప్పి అన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ ఛానల్స్ అన్ని చెప్పినాయి. కానీ ఈ రోజున మీరు ఆయన ఆరోపణ చేసిన తర్వాత ఇది కూడా ఎవరు చూపెట్టొద్దు అంటే కొద్ది డౌట్ వస్తుంది రంగరాజన్ గారు మీ మీద. ప్రజలందరికీ కొద్ది డౌట్ వస్తుంది. మీరు ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది. ఇవాళ మేము ఇందా చెప్పా, చంద్రబాబు గారి మీద అనేక ఆరోపణలు డైరెక్ట్గా తిడితేనే అవన్నీ అన్ని ఛానల్ చూపించినాయి. బాధ్యత అది. ఏమండి, అతను ఎవరో అన్నమాటని చూపించారు. దానికే ఇవాళ గవర్నమెంట్ మారిందంటే కారణం కూడా ఏంటంటే, అయ్యో చంద్రబాబు గారిని ఇన్ని మాట్లాంటారా, ఈ నిజాయితీపరుడు, ఇంత పెద్ద ఆయన ఈ వయసులో పట్టుకొని ఇతను సీట్ ఇచ్చిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉండి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా వలన వంశీ ఇట్లా అంటాడా, కొడాలి నాని ఇట్లా అంటాడా, లేదా ఫలానా వాళ్ళు ఇట్లా అంటారా అనేది ప్రజల్లో సానుభూతి పెరిగిందండి. ఇది వాస్తవం.